హలో, వెల్కమ్ టు లక్ష్మీ ప్రభు లాక్స్. నేను మీ లక్ష్మి. మీరు అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. మీకోసం మంచి రెసిపీతో వచ్చా. అదేంటంటే టమాటా కంది పచ్చడి చేస్తున్నా. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. స్టవ్ ముట్టించుకొని ప్యాన్ పెట్టేసుకుందామండి. ప్యాన్ వేడెక్కిందండి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కిందండి. ఒక చిన్న కప్పు కందిపప్పు వేసుకోవాలండి. కందిపప్పు మంచిగా దూరగా అయ్యేటట్టు వేసుకోవాలి. మంట సిమ్లో పెట్టాలి, ఆయిల్ పెట్టకూడదు. టమాటా కంది పచ్చడి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో. నా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 15 ఎండుమిరపకాయలు అండి వేసుకోండి. కారం తగ్గట్టు మీరు కూడా వేసుకోండి. నేనైతే ఇవి కారం ఉండవండి ఈ మిరపకాయలు, అందుకని 15 వేసాను. ఇవి కూడా దూరగా వేసేటట్టుగా వేసుకోవాలి. 1 టీ స్పూను ధనియాలండి, 1 టీ స్పూన్ జీలకర్ర. ఇవి కూడా కొంచెం దూరగా వేసేటట్టు వేసుకోవాలి. మాడని వద్దండి మిరపకాయలు, ఎందుకంటే చేదుగా ఉంటుంది పచ్చడి. కొద్దిగా కరివేపాకు వేగిపోయినండి. ఇవి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ప్లేట్లో తీసేసుకుని ఇవి చల్లారినాక మనం మిక్సీ పట్టుకుందామండి. ఇదే నూనెలో 2 టమాటాలు ఇట్లా కట్ చేసి వేసుకోవాలండి. ఇందులో కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలండి. ఇది కూడా కొద్దిగా నూనెలో మగ్గాలి. ఈ టమాటా కంది పచ్చడి అండి, పాతకాలం పచ్చడి అండి. ఇది మా అమ్మ నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు చాలా బాగా చేసేదండి. కంది పచ్చడి మా నాన్నకు చాలా ఇష్టం అండి. మీరు కూడా చేసుకొని తిని మీ పిల్లలకు మీరు అందరూ పెట్టి మీరు ఎంజాయ్ చేయండి. కొద్దిగా ఇంకో కూడా వేసుకోవాలి. ఇంతేనండి. ఇక స్టవ్ బంద్ చేద్దాం. ఈ టమాటాలు మిరపకాయలు అన్నీ చల్లగా అయినాక మనం మిక్సీ పట్టుకొని పచ్చడి రెడీ చేసుకుందాం. చల్లారిపోయినాయండి. మనము మిక్సీ జార్లో వేసేసుకొని ఇవి పచ్చడి రెడీ చేసుకుందాం. ఒక గడ్డ ఎల్లిపాయ రెమ్మలండి ఉంచి పెట్టాను, ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి. మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా పట్టుకోవాలండి. బాగా మెత్తగా పట్టుకోకూడదు కొంచెం, ఎందుకంటే రోట్ల నూరున్నట్టుగా ఉండాలి. బరుకు రోట్ల నూరుకోవచ్చు కానీ కందిపప్పు దంగదు కదండి, అందుకే మిక్సీ పెట్టాము. ఇందులో మనము చింతపండు వేసుకుందాం. చింతపండు ఇందులో ముందుగా ఎందుకు వేస్తానంటే టమాటాతో వేయకూడదు, వేస్తే పట్టదు, మెత్తగా పట్టదు. ఇలా పడుతుందండి. టమాటా వేయకూడదు. ఇప్పుడు ఇందులో టమాటా వేసేసుకుంటాం. ఇలా కొద్దిగా నూనె మిగిలింది కదండి, ఇది కూడా ఇందులో పోసేసుకుంటాం. ఇంతేనండి, ఇలా చేసుకోవాలి. టమాటా కంది పచ్చడండి మనం ఒక బౌల్ వేసుకుంటాం, తీసేసుకుంటాం. ఇంకా దీన్ని తాలింపు పెట్టే అవసరం లేదండి. నేను చెప్పాను కదండి, మా అమ్మ నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు బాగా చేసేదండి. ఈ టమాటా కంది పచ్చడి మా నాన్నకు చాలా ఇష్టం. పాతకాలం పచ్చడి కదండి, అందుకే ఇష్టపడతారు. చాలా బాగుంటుందండి. ఇలా కలుపుకోవాలండి మంచిగా. రోట్లో వేస్ట్ చేయకూడదు కదండి పచ్చడి, అందుకే నేను వేడి వేడి అన్నం ఇలా కలుపుతున్నా. చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నానికి. చూడండి ఇక ఎంత బాగుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. సూపర్ టేస్ట్ ఉంది. మీరు కూడా చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో తెలపండి. నా వీడియోలు కొత్తగా చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో వంటకంతో మీ ముందుకు వస్తా. బాయ్.